ప్రకాశం జిల్లా ఒంగోలు మెప్మా అవకతవకలపై ప్రత్యేక కమిటీ బృందం విచారణ చేపట్టింది. మెప్మా విభాగపు అధికారులతో పాటు జిల్లా పీడీని 2 గంటల పాటు విజయవాడకు చెందిన రాష్ట్ర అధికారుల బృందం ప్రశ్నించింది. తన హయాంలో కాదని గత ప్రాజెక్టు డైరెక్టర్ పీరియడ్లో అవకతవకలు జరిగినట్లు ప్రస్తుత పీడీ వారికి వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే జిల్లాలో డ్వాక్రా గ్రూపుల పేరిట మహిళలకు మాయమాటలు చెప్పి కోట్లాది రుణాలు పొంది ప్రజాప్రతినిధుల వద్ద పనిచేసిన పీఏలు వాటిని కాజేసినట్లు తెలుస్తోంది. తీసుకున్న రుణం కాస్త చెల్లించకపోవడంతో ఇటీవల సదరు మహిళలకు బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. భారీ స్థాయిలో రుణాలు పొందినట్లు నోటీసులు రావడంతో ఒక్కసారిగా మహిళలు కంగుతిన్నారు. పీడీని నిలదీయడంతో సరైన సమాధానం రాకపోవడంతో పిఎస్లో ఫిర్యాదు చేశారు. మహిళల ఫిర్యాదుతో మెప్మాలోని చోటు చేసుకున్న కుట్ర బట్టబయలైంది. విషయాన్ని నిగ్గు తేల్చాలని ఎమ్మెల్యే దామచర్ల అధిష్టాన పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఘటనపై విచారణకు ఆదేశించారు. విచారణ కమిటీ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు. నా పేరు కోట్లూరి శ్రీహరి అండి. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్గా ప్రకాశం జిల్లా నుంచి నేను ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాను. ఈ మధ్య మనకి పేపర్లలో ఇట్లా బోగస్ గ్రూపులు తయారు చేసి అమౌంట్ కూడా సభ్యులు తెలియకుండా తీసుకుంటున్నారనే ఒక పేపర్లు రావడం జరిగింది. దీని మీద మేము ఒక 7గురితో విచారణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు గౌరవ కలెక్టర్ గారు అధ్యక్షతన జాయింట్ కలెక్టర్ గారి అధ్యక్షతన ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో మేము ఏం చేసామంటే మా 7గురి కమిటీతో వేసిన తర్వాత మేము ఫస్ట్ బ్యాంకు వారిని స్టేట్మెంట్లకి రిటర్న్గా స్టేట్మెంట్లు అడిగాము. బ్యాంకు వారు కూడా ఆ ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా మాకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎస్ఐజీ ప్రొఫైల్ ఇట్లాంటి బోగస్ గ్రూపులు క్రియేట్ చేయకుండా ఏప్రిల్ మేలో ఎస్ఐజీ ప్రొఫైలింగ్ జరగడం జరిగింది. ఈ ఎస్ఐజీ ప్రొఫైలింగ్ మొత్తం ఆన్లైన్ పొదుపు సంఘ గ్రూపులన్నింటిని కూడా ఆధార్ కార్డుతో ఆన్లైన్ చేయడం జరిగింది. దాని పేరు ఆ యాప్ పేరు మహిళాకాశం యాప్ అని తీసుకురావడం జరిగింది. మరియు బ్యాంకర్లకు కూడా MLCC యాప్ అని తీసుకురావడం జరిగింది. అంటే మేము ఇప్పుడు అంతా ఆన్లైన్లోనే రీసెంట్గా ఒక 5-6 నెలల నుంచి ఆన్లైన్లోనే మనం లోన్లు చేయడం జరుగుతుంది. గతంలో 2014 నుంచి 2019 నుంచి 24 మరియు 25 సంవత్సరంలో ఎవరైతే మాన్యువల్గా చేసి ఉన్నారో వారన్నిటి మీద కూడా ఎవరికైతే లోన్లు ఇచ్చారో బ్యాంక్ వారి దగ్గర నుంచి మనం రిటర్న్గా స్టేట్మెంట్లు తీసుకుంటున్నాం. మనం ఎస్ఐజీ ప్రొఫైలింగ్లో ఉన్న ఆన్లైన్ డేటాతో పరిశీలించి ఆన్లైన్లో లేని గ్రూపులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా విచారణ చేస్తున్నాము. విచారణ చేసిన తర్వాత మనం ఉన్నతాధికారులకి ఆ రిపోర్ట్లు అనేవి పంపిస్తాం. నా పేరు కోట్లూరి శ్రీహరి అండి. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్గా ప్రకాశం జిల్లా నుంచి నేను ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాను.